కేపీ నన్ను భయపెడుతున్నాడా పూర్వ? ఏంటి? ఆఫ్టర్ ఆల్ కేపీ నిన్ను భయపెడుతున్నాడా? ఏమని భయపెడుతున్నాడు బావా? మళ్ళీ మనం శారదను విడాకులు అడిగినా, ఆ ప్రస్తావన తీసుకొచ్చినా, మనం ఇలా విడాకుల కండిషన్ పెట్టి పెళ్లికి ఒప్పుకున్నామని భూమికి చెప్పి చేస్తానంటున్నాడా పూర్వ? ఏడ్చాళ్లే. మనల్ని బెదిరిస్తే మనం భయపడతామా బావా? నేను చూసుకుంటానులే. ఏం చూసుకుంటావా పూర్వ? నువ్వు చూసుకుంటానంటేనే నేను ఈ పెళ్లి అనే ఊపిలోకి దిగాను. కనీసం మా చెల్లికైనా న్యాయం జరుగుతుందనుకున్నాను. ఆ కేపీ చావడానికైనా సిద్ధం అంటున్నాడు గాని విడాకులివ్వడానికి ఒప్పుకోనేలేదు. పెళ్లి అనే వల విసిరి లాభం పొందేది మనం అనుకున్నాం. ఇప్పుడు ఆ వలలోనే మనం ఇరుక్కుపోయాం. ఈరోజు మెహందీ ఫంక్షన్ అంటున్నారు, రేపు ఇంకోటి అంటారు, ఆ తర్వాత పెళ్ళైపోతుంది. ఏం చేస్తాం మనం? బావా, ఇలా ఆవేశపడకుండా కూల్గా నాకు మాట చెప్పు. నువ్వు భూమి దృష్టిలో మంచి నాన్నగా మిగిలిపోవాలనుకుంటున్నావా? మొట్టమొదటి నుంచి అదే కదా చెప్తున్నాను. అయితే ఈ పెళ్లి జరిపించేసే బావా. ఏం మాట్లాడుతున్నావు పూర్వ? అవును బావా, ఈ పెళ్లి జరిపిస్తేనే నీ కూతురు బావుంటుంది. భూమి దృష్టిలో నువ్వెప్పుడూ దేవుళ్లాగే మిగిలిపోతావు. అలా కాదు, కూతురు దృష్టిలో చెడ్డవాడినైనా సరే ఈ పెళ్లి మాత్రం జరగకూడదు అంటావా? అది నేను చూసుకుంటాను. ఏం చేసైనా ఈ పెళ్లి ఆపుతాను. అలాగని చెడ్డ పేరు మాత్రం నీకు రానివ్వను. నీకు నేను అండగా నిలబడతాను బావా. ఇప్పుడు చెప్పు, రిస్క్ తీసుకుంటావా లేక మంచి తండ్రిగా మిగిలిపోతావా? రిస్కే తీసుకుంటాను. నా కూతురు ఆ గగన్ గాడి భార్య కాకూడదు. అదే నాకు ప్రధానం. ఓకే, నీ నిర్ణయం చెప్పేశావు కదా, ఇంకా కూల్గా ఉండు. నేనాట మొదలు పెడతాను. ఈ పెళ్లి ఆపే తీరుతాను.